హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అయితే కనుక మరొక హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్పష్టమైన అల్పపీడనంగా బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు. వీటి ప్రభావంతో వాయువ్య, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అలజడిగా ఉండడంతో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వాయుగుండం యొక్క ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక అలాగే వీటితో పాటుగా మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మంగళవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక అలాగే పిడుగులతో కూడినటువంటి పరిస్థితుల్లో ఆ సమయాల్లో అయితే గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు బయట పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆరు బయట పనిచేసే వాళ్ళు పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ముఖ్యంగా వ్యవసాయ శ్రామికులు ఎవరైతే ఉంటారో పొలాల్లో పనిచేస్తుంటారో చెట్ల వద్ద కానీ, శిథిలాల వద్ద కానీ, శిథిలాలు ఉన్నటువంటి గోడల వద్ద కానీ నిలబడవద్దని, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక ఎదురుగాలులు వీచే సమయంలో వాటి పక్కన కూడా నిలబడవద్దని చెప్తూ ఉన్నారు. సో ఇది రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.